ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చక్కగా దేవుని మాటల ద్వారా దీవించబడుతూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం, ప్రోత్సహింపబడుతున్నాం. ఎన్నో విషయాలలో మరి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి ప్రతి విషయాలలో దేవుడు ఆయన మాటల ద్వారా మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మన జీవితాలను కదిలిస్తూ ఉన్నారు కదండి. గొప్ప సాక్ష్యాలను మీ ద్వారా మేము వింటున్నాం. మేము ఎంతగానో దీవించబడుతున్నాం అక్క, మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, మా జీవితాలను సరిచేసుకుంటున్నామని మాటలు మీ ద్వారా వింటున్నప్పుడు నిజంగా ప్రభులో ఎంతగానో ఆనందిస్తున్నామండి. మరి ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా మరి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన మరి ప్రత్యేకింపబడిన మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుడు అద్భుతమైన రీతిలో మరి చాలా చక్కగా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోవు కాలంలో, శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆమేన్. నిజమే కదా. మనల్ని కాపాడేది ఎవరండి? ఏ బంధువు వచ్చి కాపాడతారు కదా, ఏ స్నేహితుడు వచ్చి కాపాడతారు. మనము ఉదయం లేస్తే మరి మనకు నచ్చిన వాళ్ళతో ఉంటూ ఉంటాం. శోధన కాలంలో ఎవరు మనతో ఉండరండి. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు కదండి. మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు నాది నాది నాది, నేను బాగుంటే చాలు. మరి వేరే వారి గురించి ఆలోచించే అంత మరి ఆ మనిషికి లేదండి. అందుకనే చూడండి, శోధన కాలంలో దేవుడు నేను నిన్ను కాపాడుతానని మాట్లాడుతూ ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి స్వార్థ ప్రియులు, లేకపోతే ధనాపేక్షలు, ఇంకా నానా విధములైన వాటి గురించి ఎక్కువగా ఆరాటపడే మనుషుల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూస్తూ ప్రతి శోధన నుంచి మనం తప్పించబడాలంటే దేవుడే సహాయకుడని ఎరిగి విశ్వసించి ప్రార్థన జీవితంతో మనం ముందుకు సాగినప్పుడు, దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన బిడ్డల్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన దేవుడు స్వార్థ ప్రియుడు కాదండి. మనుషులలాగా మన దేవుడు అద్భుతమైన రీతిలో మరి నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూసే దేవుడై ఉన్నారు. అంటే ఆయన పక్షపాతి కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నవాడిని లేనివాడిని మరి మనుషులు ఎలాంటి విభేదాల మధ్యలో, అంటే వేరే మరి కేటగిరీస్ గా ఉన్న మనుషులనైనా ఎవరినైనా కూడా ఒకేలాగా ఆయన ప్రేమించే దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, కానీ మనమే ప్రేమించే విధానం, మాట్లాడే విధానం, మన దేవునితో ఉండే విధానం అంతా కూడా మనది ఒకేలాగా ఎప్పటికీ ఉండదు. ఆయన యుగములకు ఒకేలాగా ఉండే దేవుడు. ఆయన మరి అద్భుతమైన రీతిలో ప్రతిరోజు ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, మనము ఈ అంత్య దినాల్లో ఉంటుండగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతుండగా దేవుని సహాయాన్ని కోరే వారిగా, ఆయన పైన ఆధారపడే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేస్తారండి. ఆమేన్. చూడండి, దేవుడు మనల్ని సృజించిన దేవుడు, నిర్మించిన దేవుడు. ఆయన మనల్ని తన స్వహస్తాలతో మనల్ని తయారు చేసిన దేవుడు కదండి. మరి దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుంది కదా. చాలా అద్భుతమైన ప్రేమ అండి. ఆయన బిడ్డలముగా మనము ఉన్నతంగా ఉండాలని, మనం గొప్పవారిగా ఉండాలని, మనం దీవించబడాలని, మన జీవితాలు ఫలించే జీవితాలుగా ఉండాలని నిత్యము ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే ప్రతి దాంట్లో ఎవరు చేపిడిచినా, ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు తృణీకరించినా, ఎవరు వదిలేసినా, ఎవరు ఒంటరి వారిగా మనల్ని చేసిన దేవుడు మాత్రము నిత్యము మరి ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతుండగా ఆయన పైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం. ఏ విషయంలో ప్రార్థన జీవితాన్ని, ఏ విషయంలో మరి
విశ్వాస జీవితాన్ని మనం వదిలిపెట్టే వారిగా ఉండకూడదు. మనము చక్కగా నిలబడదాం దేవుని కొరకు. మరి ఈ శోధన కాలము మరి రాబోతూ ఉండగా మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో చాలా శ్రమల మధ్యలో ఉన్నారేమో, దేవుని సహాయాన్ని కోరండి. మనుషులు అంటున్నారు మీ జీవితంలో ఏది జరగదు, ఇంకా మీ పరిస్థితి ఇంతే, మీ జీవితం ఇంతే, ఇంకా మీకు పిల్లలు పుట్టరు, మీ వివాహాలు జరగవు, లేకపోతే నీ భర్త ఇంతే, నీ భార్య ఇంతే అని చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారేమో. మీకు ఉద్యోగాలు రావు, లేకపోతే ఇంకా మీ జీవితాలలో మీరు ఒక ఉన్నత స్థితిలో ఉండరు అని చాలా మాటలు అంటున్నారేమో. నిరుత్సాహపడుతున్నారా? లేదండి, బాధపడకండి. దేవుడు కాపాడే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి ఎదుటే సాక్షిగా నిలబెట్టే దేవుడు. ఆమె మనల్ని దేవుడు తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. ఆమె మరి ఉదయకాల సమయంలో శోధన కాలంలో అయ్యా మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మేము ఇంకా భయం భక్తి కలిగి ఉండాలి, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండాలి, మిమ్మల్ని వదిలిపెట్టుకునే నిత్యం మీతో ఉండేవారిగా మేము ఉండాలయ్యా అని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. మాలో ఇంకా ప్రార్థన నింపండి అయ్యా అని మరి దేవునికి మరి సహకరించే వ్యక్తులుగా ఉందాం. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన వాడ మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ విలువైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయా శోధన కాలం ముందు నేను నిన్ను కాపాడదను అని మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రం. అయా ఎదుకోండి, అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఈ చక్కనైన మాట ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నిజమే, ఎవ్వరు మా పరిస్థితులను బట్టి మాతో ఉండరయ్యా. మా పరిస్థితులు అయా అన్నీ బాగున్నప్పుడే మనుషులు మాతో ఉంటారు, ఏమి బాలేనప్పుడు కనీసం మమ్మల్ని పలకరించే వారిగా ఉండనే ఉండరు. కానీ నిత్యము మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మా జీవితాలు ఉన్నతంగా ఉంచే దేవుడవై ఉన్నావు. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైన మాటలు మా జీవితాలలో ప్రభా ఇది కొన్ని కార్యము చేయును కాక, ప్రభా శోధన కాలం ముందు మిమ్మల్ని ఆశ్రయించే వ్యక్తులుగా ఉంటుము కాక, మీ పైన సంపూర్ణంగా మేమందరం ఆధారపడుతుము కాక, మా ప్రియులందరినీ మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ఉన్నత స్థితిలో ఉంచమని వేడుకున్నాం. నీ కొరకు రోషము కలిగి బ్రతికే వారిగా ఉంచమని వేడుకున్నాం. మంచి ఆరోగ్యాలు క్షేమాన్ని మీ కలగ చేయమని వేడుకున్నాం. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము దయచండి, మీ దయచేత నింపండి అయా. అలాగనే ఉదయకాల సమయంలో అయా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఈ రోజున మీరు ఆశీర్వదించండి, ఉన్నత స్థితిలో ఉంచండి, దీవించండి, నడిపించండి, కృప చేత ఉంచమని వేడుకున్నాం. చేస్తున్న ప్రయత్నాల్లో పల్లల్లో అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించమని, మంచి మార్గాల్లో మీరుండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.